వెళ్తున్నారు మన స్ట్రీట్ వెండర్స్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు రైతులు అటవీ శాఖ అధికారుల మధ్య వివాదం నెలకొంది. వాంకిడి మండలం డోంగర్గావ్లో పంట పొలాల్లోకి అటవీ అధికారులు రావడాన్ని రైతులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. పంట విత్తనాలు నాటి మొక్కలు పెరుగుతున్న సమయంలో అటవీ శాఖ అధికారులు తమ పొలాల్లోకి వచ్చి చెట్లు నాటేందుకు ప్రయత్నిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆరోపించారు. సుమారు 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను ఇప్పుడు అటవీ భూములుగా పేర్కొంటూ లాక్కోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగానే సాగు చేయవద్దని సమాచారం ఇచ్చి ఉంటే పెట్టుబడి పెట్టేవాళ్లం కాదని, పంట వేసిన తర్వాత చర్యలు తీసుకోవడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని రైతులు వాపోయారు. తాము స్థానికులమేనని, తమ వద్ద ఆధార్ కార్డులు, పహానీ పత్రాలు ఉన్నాయని, ఇవి ప్రభుత్వ భూములు కాదని రైతులు పేర్కొన్నారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం గత ఏడాదే ఈ భూముల్లో సాగు చేయవద్దని హెచ్చరించినప్పటికీ రైతులు పట్టించుకోకుండా మళ్లీ పంట వేశారని తెలిపారు. సుమారు 20 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా సాగు చేస్తున్నారని, చట్ట ప్రకారమే చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆసిఫాబాద్. నా పేరు గోవింద్ చంద్ సర్దార్. ఇది ఒక భూమి, మన ప్రభుత్వ భూమి అంతా ఫారెస్ట్ భూమి ఇల్లీగల్గా కబ్జా చేసి మేము లాస్ట్ ఇయర్ కూడా చెప్పడం జరిగింది. ఫారెస్ట్ భూమి కాబట్టి వీళ్ళు ఇక ప్లీజ్ ఇవ్వాలి. మహారాష్ట్ర ఈ పంట తీస్తున్నారు. అందువల్ల లాస్ట్ ఇయర్ కూడా మనం చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మేము 2-3 నెలల నుంచి చెప్పడం జరుగుతున్నది. ఇల్లు మీరు ఎట్లా రాకండి, మనకు ఇక్కడ ప్లాంటేషన్ టార్గెట్ ఉన్నది. ఈ ఏరియాలో మనం ఒక ప్లాంటేషన్ చేస్తాం. చెప్పిన తర్వాత కూడా వీళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు. ఈరోజు మనకు ఒక ప్లాంటేషన్ 8 హెక్టార్ టార్గెట్ ఇచ్చడం జరిగింది. కాబట్టి 8 హెక్టార్కి చుట్టూ బౌండరీ మార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడ సిపికి కూడా చేంజ్ కూడా తగ్గుతాం.